వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే ఎలక్షన్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వారి మాటలో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఏపీలా మళ్ళీ జగన్ వద్దు బాగుంటదండి. మరొక 12 లక్షల కోట్లు అప్పు చేసి అందరిని కూడా పక్క రాష్ట్రానికి పక్క దేశానికి అమ్మినానికి మళ్ళీ మన జగన్ రావాలా? సార్ ఇంటికో కారు వస్తారంట. ఇంటికి కారద్దు. ఆయన 2 విమానాలతో తిరుగుతాడు కదా, హెలికాప్టర్ ఒకటి 200 కోట్లు ఇప్పటికే అప్పుల్లో ఉంది. దానికి మళ్ళీ ఈ నెల ఎలక్షన్లకు 2 హెలికాప్టర్లు కావాలా? వీటిలో తిరుగుతాడు. జనమ డబ్బు ఎలాగ సంపాదించి ఎలా ఖర్చు పెట్టాలనేది మన జనాల దగ్గర చూసుకొని నేర్చుకోవాలా. జనాల డబ్బు ఎలా ఖర్చు పెట్టాలనేది మన జగన్ దగ్గర నేర్చుకోవాలా. ఒక్కసారి ఒక అవకాశం అన్నాడు, కోళ్ళ వేట మొదలు పెట్టాడు. 400 కోట్లతో మొదలు పెట్టారు. జనానికి కట్టిన కోళ్ళ వేట అక్కడి నుంచి రాజధాని మొత్తం నాశనం చేశాడు. అలా నాశనం చేసిన మళ్ళీ వస్తే ఇప్పుడు కట్టిన ఇల్లు కూడా ఉండవు, మరి ఏటి ఉండవు. ఇప్పుడు భూములు ఎలాగే లేవు, మొత్తం ఆక్రమించి పారదేం గారు, ఇంకేటి లేవు. మన విశాఖపట్నం విజయ్ రెడ్డి అలా చిన్న సుబ్బారెడ్డి వీళ్ళకే సరిపోద్ది, ఈ రెడ్లకే సరిపోయింది పరిపాలన. అనగారిని వెళ్ళి తక్కువ కులస్తల్లి వాళ్ళ చేతులు పెట్టుకుని ఆడబొమ్మలాగా ఆడుతుండ్రు. ఎస్టీ కార్పొరేషన్ అన్నారు, బీసీ కార్పొరేషన్ అన్నారు, మొత్తం కార్పొరేషన్ పీకి తెంగి ఏంటి వాళ్ళ ఇంట్లో దోచుకుంటారు. కార్పొరేషన్ వాళ్ళు బతికితే చాలు, ఊళ్ళో బతకక్కర్లేదు. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? మిమ్మల్ని ముఖ్యమంత్రి పదవి చేయమన్నది, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందో అడిగాను. కొన్ని పనులు మంచి చేయలేదండి. ఏం చేయలేదండి, అంత కష్టపడినా సుఖం లేదు. రేట్లు ఎక్కువ పెరిగిపోయినాయి. వ్యాపారాలు చేసినా కూడా డబ్బులు రావట్లేదు. అన్నిటికీ రేట్లే. మందుకు మెయిన్ రేటు పెంచారు. పిల్లలు బాధపడతానికి కానీ మొగులు మాత్రం సుఖంగా ఉన్నారు. అని చెప్పండి ఆ విషయం. మందు రేటు తగ్గించాలి. తర్వాత ఆడవాళ్ళు కూడా సుఖంగా ఉండాలంటే మందు రేటు తగ్గిపోవాలి. మరి మొగోళ్ళు ఏమన్నారు? ఆడవాళ్ళు సుఖంగా ఉన్నారు, మేమే సుఖంగా అన్నారు. ఏం లేదండి, అక్కడే కూర్చుంటారు. 300 వస్తే రావట్లేదు. కానప్పుడు ఎలా ఆడతాయి సుఖంగా ఉంటది? ఆయన 18,000 కాదు కదా, 30,000 వేసిన మాత్రం బాగోదు. ఎప్పుడైతే మందు రేటు పెంచాడో, సరుకుల రేటు తగ్గిందో అప్పుడు బాగుంటది. తగ్గిస్తే అది కరెక్ట్ కదా. ఎందుకు ఆయన వేసినవన్నీ దేనికి వస్తాయి? అవి తగ్గించమనండి. సరుకులో మందు అన్ని రేటు తగ్గిపోవాలి. ఏం లేదండి, దాంట్లో ప్రభుత్వం అనేది ఏ పరిపాలన అయినా కరెక్ట్ చేసుకుంటే ప్రభుత్వం అనేది ఏదైనా కరెక్ట్ అండి. యాక్చువల్లీ ఈ టీడీపీ గానీ, లేకపోతే వైసీపీ గానీ, లేకపోతే జనసేన గానీ, లేకపోతే బీజేపీ గానీ, ఏ ప్రభుత్వం అయినా ఇంకోటి ఏంటంటే దానికి సమర్థవంతంగా ఏదైనా సరే కరెక్ట్ గా నడుపుకుంటే ఏ ప్రభుత్వం అయినా ఓకే. దాంట్లో ఇంకొకటి ఏంటంటే ఆటోకేమో ఇప్పుడు జగన్ సర్కార్ ఉన్నారు, దాంట్లో ఏం చేస్తున్నారు? 10,000 రూపాయలు వేస్తున్నారు. పోలీసు వాళ్ళు పట్టుకొని సెలాన్లు కొట్టేస్తున్నారు. 50 రూపాయలు సెలాను. అటువంటి 4 సార్లు తిరుగుతా 10,000 పోయే. ఇప్పుడు కొన్ని ఏంటంటే కొన్ని ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. ఆ ఒడిదుడుకులు కొద్దిగా కవర్ చేసుకుంటే ప్రభుత్వం నెక్స్ట్ బొబ్బులు అయితే మాత్రం రావడం టీడీపీ పక్క. దాన్ని చూడక్కర్లేదు. నెక్స్ట్ నియోజకవర్గాలంటే మనం దాన్ని చెప్పలేదు, దాన్ని కంపేర్ చేయాలి. భారతీయ బొబ్బులు పక్క టీడీపీ అండి. గోలోకి వేసాడు, చాలా మందికి వేసారు సార్. రిక్షాలు దండ చేస్తే మా ఏం తెలియదు సార్. అదే రిక్షా వాళ్ళు ఎవరో తెలియదు అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటండి రిక్షా వాళ్ళు ఎవరో తెలియదు అన్నాడు. లేదు సార్, ఎన్ని ఎంత దండ చేశారు సార్. చేసిన మాకు ఏం తెలియదు సార్. ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చాడండి. మరి మా మే పాపం చేసుకొని మరి మాకు రూపాయి ఇవ్వలేదే సార్. ఎత్తాడు ఇదేండి, ఈ పథకాలు లేదు సార్. రావణ్ తీస్తామంట, మంది తీస్తామంట, తీసాడా? తీయలేదు. అది పథకాలన్నీ ఇచ్చాడు. డాక్యుమెంట్ మాత్రం మంది తీసి వాగ్దానం ఇచ్చారు సార్. తీయాలి కదా, తీసి మరి మేము బతుకుతాం కదా సార్. మేము బతుకుతారు సార్. 3,000 ఎత్తున 10,000 తీసుకుంటాండ. చెప్పండి సార్, ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ఏదో వస్తుందంటే మళ్ళీ జగన్ వస్తే బాగుంటదండి. జగన్ వస్తే బాగుంటది. ఎందుకనంటే నవరత్నాలు కొన్ని అమలు చేశారు కదా. చంద్రబాబు నాయుడు గారికి ఈయనకే కొంచెం తేడా ఉంది. ఆయన వచ్చినప్పుడు లేదు కదా, ఎవరికి ఇవ్వలేదు. వచ్చే వాహన మిత్రం మాకు ఆటో వాళ్ళకి, అమ్మఒడి మా పిల్లలకి. మరి ఇక్కడ ఎవరు వస్తారు? బొబ్బులు అయితే బేబీ నాయన్ గారు వస్తారు. బేబీ నాయన్ గారు. ఓకే, థ్యాంక్ యూ అండి.
వస్తుంది జగన్ జగన్ గారు ఎందుకని ఏం వచ్చినాయి పరిపాలన మీకు? అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, అన్ని పిల్లల చదువు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. ఓకే అయితే బాగుంది. ఓకే మరి సార్ టీడీపీ జనసేన కలిసింది కదా, ఎలా ఉండదు బొబ్బిల్లో? ఒప్పులే ఏం చెప్పలేమండి, బొబ్బిల్లో పోటీగా ఉంటది. పొడపొడిగా ఉంటుంది. ఎవరు అప్పలనాయుడు గారికి బేబీ నాయక్ గారికి? ఓకే పోటీగా ఉంటుంది సార్. పోటీ ఉంది. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ. అందరు కోరుకుంటున్నాము జగన్ మళ్ళీ రావాలా, సీఎం అవ్వాలా. ఓకే అదే జగన్ మళ్ళీ రావాలా. ఏం నచ్చింది జగన్ గారి పరిపాలన మీకు? జగన్ గారి పరిపాలన ఏం నచ్చింది మీకు బాగా? జగన్ వచ్చి పడి అభిమానుల మీద తింటాను, కాలిబారి తింటాను. జగన్ మళ్ళీ రావాలా. ఓకే ఓకే, జగన్ మళ్ళీ రావాలి. తెలంగాణ ఏమనుకున్నారు మా ఏపీ ప్రజలు? ఏపీ ప్రజలు టీడీపీ వస్తుంది టీడీపీ వస్తుంది అంటున్నారు, ఎందుకంటారు? ఏం నాలుగు గురుగారు ఏం పేరు మీ పేరు? గురుగారు ఎందుకండి కొంచెం ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ప్రభుత్వం అందరినీ బాగు చేయగలరు కదా, ఏ ప్రభుత్వం వచ్చినా ఆంధ్రప్రదేశ్ బాగు చేస్తే మంచిది. ఓకే అందరికీ మేలు చెయ్యాలా, ఎవరు పరిపాలన చేసినా మనకు సమానమే. ప్రజెంట్ జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది? జగన్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు మనకి పైసలతో మెయింటైన్ చేస్తాడు జగన్. పరిపాలన అంటే ఏదైనా కుమ్మత్తుగా చేస్తున్నాడు, కాకపోతే ప్రజలకి ఒక్కొక్కరికి అనుకూలం లేదు, ఒక్కొక్కరికి అనుకూలం ఉంది. దాన్ని ఏంటని ఒకరికి విమర్శలు అందరినీ అందరికి మెచ్చినట్టు ఎవరు చేయలేరు కదా, అతను వీలైన చేస్తున్నాడు. ప్రభుత్వం ఏంటంటే పరిపాలన రాజ్య పరిపాలన లాగా అందరికీ మేలు జరిగినట్టు చూడాలి. అది చెప్పండి. దీన్నాగా చేయకూడదు, అందరిని ఒకనాగా వెళ్తేనే మంచిది. జనంగా చేయట్లేదు, అందరు ఒకలా చూడలేదా? ఎలాగంటే అమ్మ కూడా ఒకరు పడదు, ఒకరు పడదు. వాళ్ళు ఏడుస్తారు, ఉన్నోళ్ళు చూస్తారు, పడినోళ్ళు నవ్వుతారు. ఇప్పుడు 18,000 పడతావి, కొందరు పడతావు, కొందరు పడవు. అది మెయిన్. అందరికి ఒక నాకు చూస్తే అది ఒక వేరే ఉంటది. అది థ్యాంక్ యూ అండి. ఏం నచ్చింది మీకు ఆయన పరిపాలనలో? ఆయన పరిపాలన స్కూళ్ళు అన్ని బాగానే ఉన్నాయి. ఇతర వస్తారంటారా? అది చెప్పలేమని చెప్పలేము. ఇక్కడ బొబ్బిల్లో బొబ్బులు టీడీపీ. ఓకే, అది దేవుని నిర్ణయం, మనం చెప్పలేము. జగన్ పరిపాలన ఉంది. అమ్మఒడి ఇచ్చారు, అమ్మఒడి వచ్చింది. ఓకే చేయవత అందరికి ఇచ్చారు, కానీ ఆటో వాళ్ళకి అందరికి వేస్తాడు, కానీ రక్షణ వాళ్ళకి వాళ్ళు వేస్తుంటారు. ఓకే యాక్చువల్గా వేస్తే బాగుంటుంది అంటారు. కార్మికుల టైం పాపము రిక్షా తోలుతారు, వాళ్ళతో తోలు వాళ్ళు చేయకూడదు. ఆటో మీద తగిలికి వచ్చిన వాళ్ళకి ఎంగలో అనుకోకండి, మేము చూస్తున్నాం కాబట్టి అదే మాకు చిన్న ఫీలింగ్ అనమాట. రిక్షా లాంటి వాళ్ళు చేసేవాళ్ళు కొన్ని బతుకుతారు కదా, ఇప్పుడు ముందు రిక్షా తోలుతూనే ఉన్నారు. మీరు ఇంకోలో అనుకోవచ్చు. అదే అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ఏదంటే టీడీపీ. ఎందుకంటే టీడీపీ ఎందుకంటున్నారు అంటే జగన్ పరిపాలన నచ్చలేదా? బాగా ఉంది. అభివృద్ధి కోసం అంటే అభివృద్ధి అంటే ఎటువంటి అభివృద్ధి కావాలి మీకు? రాజధాని ఎక్కడ? అమరావతి. ఓకే, సో సరే టీడీపీ వస్తే బాగుంటుంది అంటారు. ఇక్కడ లోకల్ గా బొబ్బిల్లో ఎవరైనా టీడీపీ? బేబీ నాయన్ గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. బ్రదర్ ఏం పేరు? సాయి స్వరూప్. చెప్పండి, ఈసారి సీఎం ఎవరైతే బాగుంటది? జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటది, ఎందుకని? మనకి చాలా చేసాడండి, మనం 1-2 లెక్క చెప్పుకోలేము. అతను వస్తే మళ్ళీ మనకి రాష్ట్రం డెవలప్ అవుతుంది. చాలా మనకి జగన్ వస్తే మనకి చాలా రానివి లేనివి అన్ని మనకి స్కూల్ డెవలప్ అయ్యాయి, గవర్నమెంట్ స్కూల్ డెవలప్ అయ్యాయి. పబ్లిక్ స్కూల్ లో మామూలు రొటీన్ గా ఫీజులు తగ్గాయి, స్టాఫ్ కూడా వస్తున్నారు, స్టూడెంట్స్ కూడా చాలా ఈజీగా అంటే మన అన్నం తోడుగా అని వెళ్తున్నారు. చాలా ఇప్పుడు మనకి విద్యా దీవెన అని, అమ్మ ఒడి అని టైం పడుతున్నాయి ప్రతిదీ. తర్వాత ఇప్పుడు శాంక్షన్ కూడా పెంచారు. మనకి ఈసారి కూడా జగన్ వస్తే బాగుంటుంది నా ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్. ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది, ఎందుకని సార్? అంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని వచ్చారు, డెవలప్ చేశారు. రోడ్స్ అంటే ఒక రోడ్స్ వేస్తేనే కాదు కదా డెవలప్మెంట్ అంటే, ముందు డెవలప్మెంట్ స్టడీ ఉండాలి, నెక్స్ట్ హెల్త్ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి కదా డెవలప్మెంట్ అవుతుంది. నెక్స్ట్ విజయనగరం జిల్లాకి ఎప్పటి నుంచో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కావాలనుకున్నాం, అది జగన్ గారు తీసుకొని వచ్చారు. ఇంకా అంగన్వాడీస్ కి పెంచారు, జీతాలు అన్ని పెంచారు. అతను వస్తే ఇంకా స్టూడెంట్స్ ఇంకా బాగా వస్తుంది అనేసి అనుకుంటున్నాం మేము.
బొబ్బిలికి అయితే జగన్ రావాలని కోరుకుంటున్నాం. ఓకే, బొబ్బిలి అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది సారి? ఈసారి చిన్నప్పటి నాడు అయితే బాగుంటుంది. చిన్నప్పనాయుడు గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. జై జగన్. ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వస్తే చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాం. చంద్రబాబు గారు. ఎందుకని? ఇక్కడ వచ్చినా సరే మా నియోజకవర్గం మొత్తం బేబీనాయనకి బీబీ నాయన్ గారు వస్తారు. ఎందుకని అంటారు సార్? ప్రతిదీ కొంచెం అన్ని రేట్లు పెరిగిపోవడం. ఓకే, రాజధాని ఎక్కడైతే బాగుంటుంది అంటారు? అమరావతి ఉండాలి సార్. మరి అమరావతి ఇప్పుడు లేదు, ఎక్కడా లేదు కదా, స్టార్ట్ చేసింది అట్లా కాబట్టి అదే ఉంటే బాగుంటది అనుకో. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ముఖ్యమంత్రి కింద ఎవరు వచ్చినా మంచిగా ఎవరు వచ్చినా మంచిది. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు? బాగానే ఉంది. ఏందమ్మా? ఇల్లు ఇచ్చాడు, ఓకే మళ్ళీ అమ్మఒడి డబ్బులు వేసాడు. ఓకే, సార్ వస్తారంటారా? సార్ వస్తారంటారా? వస్తారని అనుకుంటాను, వచ్చే ఛాన్స్ అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. ఎవరు వచ్చినా పర్లేదు. ఎవరు వచ్చినా పర్వాలేదు. జగన్ గారు ఎలా ఉంది పరిపాలన? ఆయన పరిపాలన జగమే జగనే మళ్ళీ వస్తారంటారా? ఓకే, మా చెప్పమ్మా, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? జగన్ వస్తే బాగుంటదండి. జగన్ వస్తే బాగుంటది. ఎందుకనమ్మా జగన్ గారు వెళ్ళిను? మాకు కావాలి. కావాలి. ఏం వచ్చిందమ్మా ఆయన పరిపాలన మీకు? బాగా బాగా జరుగుతుంది మాకు. బాగా జరుగుతుంది. మీరు చెప్పండి, సార్ ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంది. చంద్రబాబు గారు. ఎందుకని? ఎందుకనంటే జగన్ వచ్చాక చాలా వీటికి రేట్లు పెరిగేశాయి, ఓకే. కరెంటు బిల్లులు పెరిగేశాయి. కానీ రూపాయి ఇస్తా అంటే 2 రూపాయలు తీసుకుంటాడు. ఓకే, మరి ఏం ప్రయోజనం? సో ఈసారి అయితే బాబు గారు రావాలంటారు మీరు? అంతే. మీరు అంతేనే. ఎవరు, బాబు గారా జగన్ గారా? ఎవరైనా ఒకటి. మా ఊరికైతే కరెంట్ బిల్లులు ఫుల్. మేము వాడేది లేదు, చేసేది లేదు. 1200 కరెంట్ బిల్లు. ఓకే, మేమేం కూలికి వెళ్ళే వాళ్ళం, కష్టపడే వాళ్ళం. మేము కట్టుకోలేకపోతున్నాం, చేయలేకపోతున్నాం. పిల్లలు మామూలుగా రావడం లేదు. తక్కువ వేయడం, ఎక్కువ వేయడం. ఎవరు వస్తే బాగుంటది ఏపీలో? నేనే. మీరే? ఏం పేరు మీ పేరు? గనా. గనా. ఇక్కడ ఎవరు వస్తే బాగుంటది? ఇక్కడ బొబ్బిలి ఎవరు వస్తే బాగుంటది? బేబీనాయన రావాలి. బేబీ నాయన. మరి సీఎం? సీఎం అయితే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని? జగన్ వేస్ట్ కదా. మరి వేస్టా? ఆడు వచ్చిన తర్వాత అందరూ అడుక్కుంది ఎంతండి. ఇప్పుడే ఇలాంటి ముసలి కూడా ఇక్కడ కూర్చోాల్సి వస్తుంది. ఓకే, అదే చంద్రబాబు నాయుడు అయితే వీల్ చైర్ మీద తీసుకెళ్తారు. ఏం తాత మామూలుగా ఉండదు. మరి చంద్రబాబు నాయుడు బాబు వస్తాడు. బాబే వస్తాడు. చంద్రబాబు వస్తే బాగుంటుంది. చంద్రబాబు వస్తే బాగుంటది. ఎందుకని? ఎందుకని? వీడొచ్చి బోల్డ్ అప్పు చేశాడు కాబట్టి ఆడు తీర్చగలరు అనుకుంటాను. ఈయన అప్పు చేస్తే ఆయన చూపిస్తాడంట. ఆయన కూడా అప్పు చేస్తాడేమో కదా. ఏం అప్పుడు తాకదు కదా. అప్పుడు సంగతి. ఇప్పుడైతే బాబు రావాలంటావు. ఓకే, పేరు సత్యనారాయణ అండి. చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఏదైనా బాగా పరిపాలనలో ఎవరైతే మంచి వాళ్ళు రావాలి. ఎవరు వస్తే డేట్ చెప్పాలి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? చిన్న మాట, ఒక మాట, ఎవరు వచ్చినా వాళ్ళు పని చేస్తున్నారు. ఓకే, పూర్తిగా ఎవరు మంచిని కాదు, ఎవరు చెడ్డని కాదు. ఓకే. పరిపాలనలో ఇప్పుడు యూత్ కి రేపు ఉపయోగపడాలి, రైతులకు ఉపయోగపడాలి, పేదవాళ్ళకి ఎవరైతే లబ్ధి పొంది రాష్ట్రాన్ని ఎవరైతే బాగు చేస్తారో వాళ్ళు రావాలని కోరుకుంటారు అందరూ. ఓకే, జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? పరిపాలన అంటే మరి కొన్ని ఆయన చేసిన అందరికి పేదవాళ్ళకి అందుబాటులో ఉన్నాయండి. ఓకే, సార్ వచ్చే అవకాశం ఉందంటారా? మరి వచ్చంటే మరి లబ్ధి పొందే వాళ్ళందరూ వేస్తే ఆయన వస్తారు. ఏమండి? లబ్ధి పొందే వాళ్ళందరూ ఓట్లు వేస్తే ఆయన వస్తారు. మరి ప్రజలు నాడు ఏంటి అనేది ఎవరు చెప్పలేం కదండి. అవునండి. అయితే అందరికి లబ్ధి పొందడం కరెక్ట్. ఓకే, అంతవరకు వాస్తవం. ఎందుకంటే పేదవాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చారు. ఇక రాబోయే రోజుల్లో మరి యూత్ కి వీళ్ళందరికీ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం కల్పించాలి. ఓకే, రైతుకి సరైనటువంటి వనరులు కల్పించాలి. ఓకే, అది. ఓకే, థ్యాంక్ యూ సార్. సరే అండి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. ఏం పేరు మీ పేరు? సార్, ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? ఊళ్ళంతా ఏడు చెప్తాను. ఆయన జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన బాగుంది అంటారు, కొందరు బాగోలేదు అంటారు. మీకు ఎలా ఉంది? మాకైతే పెన్షన్ 3000 చేశాడు. ఓకే, ఇప్పుడు మళ్ళీ 4000 చేస్తాను అంత అంట. 4000. ఓకే, సార్ వస్తారంటారా? సార్ వస్తారంటారా? మరి మా పెన్షన్ వాళ్ళు మాత్రం వేసినా రావాలా? ఓకే, థ్యాంక్ యూ అండి. ఎవరు వచ్చినా పర్లేదు. ఎవరు వచ్చినా పర్వాలేదు. ఎవరు వచ్చినా పర్లేదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? దాని గురించి ఎందుకు లేదు, ఎవరు వచ్చినా పర్లేదు. ఎవరు వచ్చినా పర్వాలేదు. అమ్మా చెప్పు, జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? అదే మాకేం తెలుసు వాటి గురించి, ఎందుకని తెలియదు. తెలీదా జగన్ గారి పరిపాలన? మాకు తెలియదని మా రైతులకు. గురుగారు ఏం పేరు? చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటది ఏపీలో?
చంద్రబాబు వస్తే బాగుంటుంది చంద్రబాబు గారు ఎందుకని అందుకే మా తొలి బాగా పరిపాలించాడు ఏం చేయట్లేదా జగన్ గారు? జగన్ గారు ఏం చేశారండి? ఏదైనా చేశారా? ఆ లాన్ చేశారండి. ఓకే, ఆ లాన్ ఉంటే బాగా ఉందండి, ఇంకా బాగుపడండి, దేశం కూడా ఏడబాపడండి. ఓకే, రాష్ట్రం కూడా విడిపోను అలాంటి మహారాజు చెప్పుకోవాలి. ఓకే, సో సరే అయితే టీడీపీ వద్దంటారు. జగన్ అన్న వచ్చి బాగుంటుందండి. జగన్ అన్న వస్తే ఎందుకనండి? ఎందుకనమ్మా? ఎందుకని అన్ని మేలు చేస్తాండ్రు కదా. అన్ని మేలు 10 రూపాయలు తిన్నాం కాబట్టి. ఓకే, ఏం చేశారు? ఏమి ఇచ్చారు పథకాలు మీకు? బోల్డ్ పథకాలు ఇస్తారండి. అమ్మఒడి చెయ్యత, మా మేగోడు పెన్షన్, తర్వాత ఏమొచ్చి ఇజ్జ దీవెనలు, ఓకే, అన్ని చాలా చాలా చేశారండి. చాలా చేశారు. ఓకే, ఓకే, సార్ నియోజకవర్గంలో మొట్టగా ఏంటంటే ఎమ్మెల్యే గారు బేబీ అయినా గెలుస్తారు సార్. బేబీ నాయన కానీ సీఎం జగన్ గారు అవుతారు కాబట్టి బేబీ నాయన టీడీపీ కదా. టీడీపీ అయినా సరే అభిమానం సార్, అభిమానం సార్ ఓకే, జనాలకి. అదే సార్ ఎంత లోకల్లో అది. ఎందుకంటే ఆయన వేరే ఈయన వేరే. ఆడవాళ్ళ కూడా సార్ వైఎస్ఆర్కే ఓటేస్తారు సార్. ఓకే, ఒక మగవాళ్ళు మాత్రమే. అంతా జనాలకు మంచి బాగా కోరుతారు దాంతో. ఓకే, ప్రతి ఒక్కళ్ళను అంత మంచి ప్రజలకు మంచి జరగాలనిసే. సో ఈసారి ఇక్కడ బొబ్బిలు ఎవరు వస్తుంటారు? బొప్పులు అయితే చెప్పలేమండి, జనాలు అటు ఇటు ఉన్నారు. ఆ రోజుకి ఎలా మారిపోతారు చెప్పలే. అటు ఇటు అంటే టీడీపీ వైపు ఉన్నారు, వైఎస్ఆర్ వైపు ఉన్నారు. ఆ రోజు ఎవరు కట్టి డబ్బులు పెంచి తటే చేస్తారు జనాలు. ఓకే, గురుగారు మీ పేరు? సాయి చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది బొబ్బిల్లో? టీడీపీ టీడీపీ. ఇది నాయన గారికి ఇచ్చారు, బేబీ నాయన గారికి ఇచ్చారు కదా, వస్తారంటారు ఆయన? పక్కగా వస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. మామూలుగా ఇచ్చిన పరిపాలన సామాన్. ఇంకా ఇంకేం వచ్చింది ఆయన పరిపాలనలో? ఆయన పరిపాలన ఇంకేం వచ్చింది మీకు? రేట్ నచ్చలేదు. మరి ఇక్కడ లోకల్ గా బొబ్బిలు ఎవరు వస్తారు? బొబ్బిలి రాజు గారు వస్తారు. ఏ రాజు గారు? బేబీ నాయన. ఆయన టీడీపీ కదా. టీడీపీ ఆయన వస్తారా? ఓకే, ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? వైసీపీ. జగనన్న ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అన్ని చేస్తున్నాడు మంచిగా, అన్ని చేస్తున్నారు. ఓకే, రైతులు చేస్తున్నాడు, చదువుకున్న వాళ్ళు చేస్తున్నాడు, అందరి కోసం మంచిగా ఆలోచిస్తున్నాడు. ఓకే, ఇక్కడ ఎవరు వస్తా అనుకున్నారు ఇక్కడ బొబ్బిల్లో? ఇక్కడైతే టీడీపీ బేబీ నాయన గారు. ఎందుకని? ఆయన మంచి చేసే బోల్డ్ పనులు ఉన్నాయి, మంచి చేసేవాడు. బొబ్బులు అయితే ఆయన చాలా పేదవాళ్ళని అందుకున్నారండి బేబీ నాయన్ గారు. అందువల్ల కొద్దిగా ఛాన్సెస్ ఉంది ఇక్కడ అందరికి బతకడానికి. వ్యాపారానికి స్థలం ఇచ్చారు, కొన్ని మంచులు చేశారు కాబట్టి ఉంటుంది, లోకల్లో ఉంటుంది మనకి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఏముందా బాగుంటది? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు చంద్రబాబు నాయుడు? ఏంటంటే డిగ్రీకి ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడేమో వాళ్ళ డైరెక్ట్ కాలేజ్ అకౌంట్ లో మనీ వేసేవాళ్ళు. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత కాలేజ్ వాళ్ళేమో అదే జగన్ వచ్చినాక మా అమ్మాయి అకౌంట్ లో వేస్తుంటాం. అదే టైంకి వేయడు. వాళ్ళు అయిపోతే వీళ్ళు ఇక్కడ మమ్మల్ని ఎగ్జామ్ రాయనివారు, ఆ ఓన్ డబ్బులు వచ్చి కట్టాలి. అదే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడేమో ఇంతకు ముందులో కాలేజ్ వాళ్ళు కేసు వేసేవాళ్ళు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ జాబులు ఏం తీయలేదు జగన్ వచ్చిన తర్వాత, అంతే. మొన్న స్టేట్ కానిస్టేబుల్ తీసుకుంటే పోస్ట్ పోన్ అయిపోయి అలా ఉండిపోయింది. ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదా, రావాలి ఖచ్చితంగా, వస్తుంది కూడా ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు టీవీ లైవ్ ఏం కాదులేండి, చెప్పండి. సరే, ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు నాయుడు గారు వస్తారు. చంద్రబాబు గారు. ఎందుకని? ఎందుకంటే ఓకే, అందుకు వస్తే బాగుంటుంది. జగన్ గారికి విజన్ లేదంటావా? విజన్ ఉంది, మిషన్ లేదు సరిగా. ఓకే, విజన్ ఉంది కానీ మిషన్ లేదా? మిషన్ లేదు. ఓకే, గురుగారు మీ పేరు? రమేష్. చెప్పండి, ఈసారి ఎవరు వస్తే బాగుంటది ఏపీలో? చంద్రబాబు వస్తే బాగుంటుంది. చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకని? అభివృద్ధి లేదుగా. అభివృద్ధి లేదు అంటే బాబు గారు అభివృద్ధి చేస్తానంటారా? చేశారు కదా. చేశారు. ఓకే, మరి బొబ్బిలు ఎవరు వస్తే బాగుంటది? బేబీ నాయన గారు వస్తారు. కన్ఫర్మా? కన్ఫర్మ్. గురుగారు ఏం పేరు మీ పేరు? రామకృష్ణ అండి. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఏపీలో ఎలా ఉంటుంది, ఎవరు వస్తుంటే చంద్రబాబు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకని? అంటే కొద్దిగా పనులు అవుతాయి, చేస్తే రోడ్లు కూడా బాగుంటాయి అని. ఓకే, అంటే ప్రజెంట్ జగన్ గారు గవర్నమెంట్ చేయట్లేదు అంటారా?
గవర్నమెంట్ చేయట్లేదా? చేయలేదంటే అన్ని పనులు బాగా చేసిన రోడ్లు గేట్లు కొన్ని పనులు బాగా చేయలేదు. ఓకే. సో ఈసారి అయితే టీడీపీ వస్తుంటారు అంతే. లోకల్ బొబ్బిల్లో బొబ్బులు పక్క టీడీపీ, బొబ్బుల్లో పక్క టీడీపీ పక్కా టీడీపీ. పక్క. మరి మన రాష్ట్రానికి మేయర్స్ వస్తుంది ఓకే. మన మెజార్టీ వద్దా? బాగా బాగా లక్షల. ఓకే, థ్యాంక్ యూ. ఎవరు వస్తారు బొబ్బిల్లో? ఏంటండి ఎవరు వస్తారండి మన గురుగారు ఏం పేరు మీ పేరు? చెప్పండి సార్. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగుంది. ఈసారి వస్తారంటారా? ఏమో చెప్పడం చెప్పలేదు. గురుగారు ఏం పేరు మీ పేరు? చెప్పండి సార్. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? అది మేము చెప్పలేము సార్. చెప్పలేరా? మరి బొబ్బిల్లో బొబ్బుల్లో అయినా మేము పబ్లిక్ లో మేము తిరిగిన వాళ్ళు మేమేం చెప్తామండి. చెప్పలేరా? అలా అయితే ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? పర్వాలేదు. జనాలు ఏమనుకుంటున్నారు? జనాలు ఏమనుకుంటున్నారంటే దానికి మేము చెప్పలేము సార్. చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు గారు. ఎందుకని? అదే పరిపాలన అలాగే మార్పు కోరుతుంది కొంతమంది. మార్పు కోరుకుంటున్నారు. కొంతమంది అది కొంతమంది అంటుంది. మరి ఇక్కడ బొబ్బిల్లో ఎవరు వస్తారు? బొబ్బిలు చెప్పలేమండి. చెప్పలేరు. ఎందుకని? ఎందుకైనా క్యాండిడేట్ నిద్ర అలాంటి నీకు నివారణ పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? మనకు కరెక్ట్ తెలియదు సార్. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది సార్. బాగానే ఉంది. ఈసారి వస్తారంటారా? రావచ్చు సార్. రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ. షరీఫ్ గారు చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటదండి. చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది. ఎందుకని? ఎందుకంటే అంతకుముందు మా పాపకి ఇలా బాగోకున్నప్పుడు అతను ఆరోగ్యశ్రీ అయ్యిందండి. ఓకే. మరి ఇప్పుడు ఇక్కడ లోకల్ గా బొబ్బిల్లో ఎవరు వస్తే బాగుంటది? రాజుగారు రావాలండి. రాజుగారు. ఓకే, చెప్పండి సార్. మీ పేరు? జగన్మోహన్ గారు కానీ ఈ రోజు ఒక్కో ఎమ్మెల్యే ఓటు పని జగన్ గెలుస్తాడు. అది అభిమానం ఆత్మ గౌరవం కానీ జగన్మోహన్ గెలుస్తాడు కనీసం. ఈ రోజు అదే విధంగా బొబ్బుల మనకి టీడీపీ వస్తుంది. అది వాస్తవం అండి. అది కనీసం యాక్చువల్ గా బొబ్బిల్లో టీడీపీ వస్తుంది. ఎండనక ఓనక చిరుగా డాక్టర్ వైఎస్ఆర్ బట్టి జగన్మోహన్ రెడ్డి బిడ్డ కనీసం అబ్బానం పెట్టాను కనీసం జగన్మోహన్ బిడ్డ జగన్మోహన్ రెడ్డి. అది మటు కనీసం ఒక్క ఎమ్మెల్యే ఓటు పని గెలుస్తారు కనీసం. అది మటు తిరిగి చూడగలరు కనీసం. అది. ఓకే, థ్యాంక్ యూ అండి. తప్పులు జోగినాయుడు. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ఏపీలో ప్రస్తుతం పార్లమెంటరీ విధానంలో ఎన్నికైన ఏ రాజకీయ పార్టీ కూడా సామాన్య ప్రజలు కానీ మధ్య మేధావులుగా న్యాయం చేయదు. ఓకే. కానీ మాకు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొన్ని హామీలు ఇచ్చున్నారు. ఉపాధ్యాయులు ఉద్యోగులు కానీ అవుట్ సోర్స్ కాంట్రాక్ట్ వాళ్ళకి ఆ హామీలు ఏమీ తను నెరవేర్చలేకపోయారు. ఒకటి ఓపీఎస్ పునరుద్ధరణ హామీ ఇచ్చారు. మెనీ టైమ్స్ he gave assurance for revival of OPS since 2004, but he failed. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళకు కూడా రెగ్యులేట్ చేస్తామని చేయలేదు. కాంట్రాక్ట్ జైల్స్ మాత్రమే 2014 రూపాయలు రెగ్యులేట్ చేశారు. మెగా డిఎస్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. 117 జీవో పెట్టి దాన్ని మొత్తం విద్యారంగం, ప్రాథమిక విద్యారంగాన్ని, ఉన్నత విద్యారంగాన్ని మొత్తం సర్వనాశనం చేస్తారు. ఇంగ్లీష్ మీడియం మీకు అవసరమే, కానీ తెలుగు మీడియంలో కూడా విద్యాబోధన సాగాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే అన్లెస్ అండ్ అంటిల్ వీ లెర్న్ అవర్ మదర్ టంగ్ కాంట్ లెర్న్ ఎనీ ఫారెన్ లాంగ్వేజ్. మన మాతృభాష నేర్చుకోకుండా ఏ విదేశీ భాషలు కూడా నేర్చుకున్నాం. మాతృభాష భావ వ్యక్తీకరణ బాగుంటుంది. మనకు ప్రాథమిక స్థాయిలో, మాధ్యమిక స్థాయిలో అంటే 8వ తరగతి వరకు కానీ 10వ తరగతి కానీ మాతృభాషలో పునాది ఉంటే, మంచి పునాది ఉంటే, మాతృభాష అనర్గళంగా మాట్లాడితే అటువంటి వ్యక్తి ఏదైనా ఇతర భాషను ఏదైనా తను సులభంగా నేర్చుకోవచ్చు. మాతృభాషలో పరిజ్ఞానం లేకుండా ఏ భాష నేర్చుకోలేరు. అందువలన మాతృభాషలో విద్యాబోధన లేదు. ఇప్పుడు ఇదే విధానం కొనసాగిస్తారు, లేదు గ్యారంటీ లేదు. అందువలన ఇప్పుడు మేధావర్గము, ఉద్యోగ వర్గాలు సుమారు 10 లక్షల మంది ఉపాధ్యాయ ఉద్యోగ అవుట్ సోర్స్ కాంట్రాక్ట్ వాళ్ళు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. అలాగే ఇవాళ లారీ వాళ్ళు కూడా అక్కడ కలెక్టర్ ఆఫీస్ నేను చూశాను. ఆ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు కూడా సమ్మె చేస్తున్నారు ప్రభుత్వం వ్యతిరేకంగా. అంగన్వాడీ సమ్మె చేస్తారు. అంగన్వాడీ కోరికలు గొంతమ్మ కోరికలు అయితే అవ్వచ్చు, కానీ అక్కడ ఏంటంటే అక్కడ కేసీఆర్ కంటే నేను 1000 రూపాయలు ఎక్కువ ఇస్తున్నాను, 13,500 ఇస్తే ఇక్కడ ఇతను 14,500, 15,000 ఇస్తే వాళ్ళు డ్రాప్ అయిపోయినారు, చేయలేకపోయారు. సమగ్ర శిక్షణ 2 స్కేల్ ఇస్తా ఉన్నారు, ఇవ్వలేదు. కేజీబీలో జీవో నెంబర్ 5/2022 ఇచ్చారు, కానీ ఆ జీవో ప్రభుత్వమే ఫైనాన్స్ తో జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేస్తున్నారని మినిమం టైం స్కేల్ కేబీ సిబ్బందికి ఇవ్వలేదు. ఇప్పుడు రిక్రూట్మెంట్ ఏం చేశారు? రిక్రూట్మెంట్ కూడా చాలా తప్పులు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే టీటీ సైన్ వాళ్ళకే సెక్యూరిటీ టీచర్లు అన్నారు, బిగిడి వాళ్ళు కూడా ఉన్న వాళ్ళకి బ్రిడ్జ్ కోర్స్ ఇస్తామన్నారు.
అలా పనికిరాదు, టీచర్స్ వాళ్ళకి అది పరిమితి చేయాలి, అది కూడా తప్పు. గురుకులాల పోస్టులు, ప్రిన్సిపల్ పోస్టులు కూడా దీంట్లో కలిపారు, అలా కలపకూడదు, అది వాళ్ళ రిక్రూట్మెంట్ వేరు. ఇక్కడ డిఎస్సి రిక్రూట్మెంట్ ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్ పాఠశాలలు, మండల పరిషత్ పాఠశాలలు, అలాగనే ఐటీడీఏ పరిధిలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ కంట్రోల్ పాఠశాలలు, అలాగే ఏపీ మోడల్ స్కూళ్ళు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ ఇది రిక్రూట్మెంట్ జరగాలి. మిగతా దాంట్లో రిక్రూట్మెంట్ జరగకూడదు, గురుకులాల తాలూకు జరగకూడదు. ఇప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే పోస్టులు దీనిలో కలిపారు, అలాగనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పోస్టు ప్రిన్సిపల్ దీనిలో కలిపారు. అవి కలిపితే కానీ 6,100 రాలేదు, అవి తీసేస్తే 3,000కి వస్తుంది. సుమారు 27,000 పోస్టులు రద్దయిపోయాయి, 13,000 సింగిల్ టీచర్ స్కూల్స్ కొనసాగుతున్నాయి. మొత్తం విద్యారంగాన్ని సర్వనాశనం చేసింది ప్రభుత్వం. అందువలన భవిష్యత్తులో ప్రభుత్వం వస్తే మొత్తం విద్యారంగం, ఈ పాఠశాలన్నీ మూతపడతాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న పాలక పక్షం ఏదైతే ఉందో కేంద్రంలో రాష్ట్రంలో కానీ ఈ పాలక పక్షాలు రావాలని మేము మాత్రం మేధావులుగా ఎప్పుడు పక్షం మేము కోరుకోలేదు. మీ పేరు? ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు శంకర్రావు. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటది. వైఎస్ఆర్సీపీ పక్క. ఎందుకని? పక్క అన్ని సంక్షేమ సంఘాలు ఇవన్నీ, సంక్షేమ నవరత్నాలు ఇవన్నీ బాగున్నాయి. మీరు ఏంటి చెప్తే చెప్పండి. అలా కాదు, మీరు ఏ టీవీ? లేపాక్షి టీవీ అండి. ఓకే దాదాపు వైఎస్ఆర్సీపీ వస్తే చాలా మంచిది. ఓకే, థ్యాంక్ యూ. ప్రతి పథకం కూడా బాగుంది. నవరత్నాలు భాగంగా మద్యపాన నిషేధం ఉంది కదా, చేయలేదు కదా? ఆ మద్యపాన చేయలేదు. మద్యపాన ఏదో అక్కడ పక్కన పెట్టండి. పెన్షన్ లో తెల్లవారు 1వ తేదీ తెల్లారి సార్, 1వ తేదీ తెల్లవారుసరికి, అంటే రేపు 1వ తేదీ అంటే ముందు రోజు అందిపోతాయి. తర్వాత చేయూత, తర్వాత ఫీజు రేమెంట్స్ అవన్నీ బాగానే వస్తున్నాయి. అందుకు రేపు మళ్ళీ వైఎస్ఆర్సీపీ కావాలని నేను కోరుకుంటాను. రాజధాని ఎక్కడైతే బాగుంటుంది అంటారు? రాజధాని మాకు వైజాగ్ అంటే బాగుంటది మాకు. థ్యాంక్ యూ అండి. పక్కా చేస్తున్నాను, ఇంటి పని చేసుకున్న కష్టపడి వచ్చిన ఎంత మరి రూపాయి ఉండట్లేదు అసలు. నాకు చూపుడుగా ఇల్లు పెంచదు, నా కార్యకర్తలు ఉండదు అసలు. ఏది వచ్చినా కదా నా తల్లి ఉన్నారు, మా ఆయన ఉంటాడు, ఏ పని చేయలేదు. ఇప్పుడు వయసులోడు ముసలోడు ఏ పని చేయలేడు అసలు. తాతాడు, తాగిసి నాకు ఇంటి పని చేస్తా, ఇంటి పని చేసి నాకు చూపుడు, నేను ఏదో కానీ పరక నాకు ఉండదు. నాకు 2 పిల్లలు, మీరేనా అంతవరకేనా చెప్తా. అన్ని బాగా చేస్తున్నారు. ఏం చేశారు బాగా అంటే పేదలకు బాగా చూసుకోండి, సంక్షేమ పథకాలు గట్రా. ఓకే, సో ఈసారి వస్తారంటారు అయితే? పక్కా జగనే వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ మేము లేపాక్షి ఏం చూస్తున్నాం అండి. సార్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందంటారు? వైసీపీ. ఎందుకని సార్? డెవలప్మెంట్ బాగానే ఉన్నాయి కదా, ఎడ్యుకేషన్ బాగుంది, బాగుంది. రెండోది ప్రాజెక్ట్ కూడా బాగా జరుగుతున్నాయి. ఈ ఫ్యూచర్ లో ఇంకా బాగుండే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తున్నారు, కంపల్సరీ డెవలప్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటది. చంద్రబాబు జనసేన. ఎందుకని? ఎందుకని అంటే ఇక్కడ వచ్చిన తర్వాత చాలా రోడ్ల పరంగా, ట్యాక్సీల పరంగా, ఇప్పుడు చూస్తుంది అయితే అంతే మందు బాబుల పరంగా అయినా దేని పరంగా అయినా ప్రతివి రేట్లు పెరిగాయి. ప్లస్ డీజిల్ ఖర్చులు అనేవి మాకు దీనికి ఉన్నాయి. మళ్ళీ ట్యాక్సీ బోర్డుకి, ఓన్ బోర్డుకి వీటికి కూడా చాలా ఇది వచ్చింది. ఓన్ బోర్డు తీసుకుంటే అన్ని ఆగిపోవడం వల్ల ఇతను వచ్చిన తర్వాత ఆ రూల్ పెట్టారు. అవన్నీ కొంచెం దీనివల్ల మళ్ళీ రోడ్లు కూడా ఎక్కడికక్కడ, దీనివల్ల మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ డెవలప్మెంట్ అనేది ఉంటదని చెప్పి, అమరావతి అని చెప్పి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎవరైతే బాగుంటుందమ్మా? జగన్ అన్న రావాలి, చల్లగా ఉండాలి, అతను వచ్చేయాలి. ఓకే, ఏం నచ్చిందమ్మా ఈ పరిపాలన మీకు బాగా? నాకు బాగానే నచ్చింది. 18,500 అందింది, కాలేజీ ఫీజులు అందుతుంది. తను రావాలని ప్రార్థించుకున్నాం దేవుడు. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అమ్మా. వస్తే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ గారు. ఎందుకని? అన్ని ఇస్తున్నాడు. ఏమి ఇచ్చాడమ్మా అన్ని? ఏం పిల్లలకి అమ్మఒడి, ఓకే 18,000. ఓకే, ఈసారి వస్తారంటారు ఆయన? ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జగన్ గారు ఎలా ఉంటుంది సార్ ఫైట్ ఇక్కడ? సార్ ఎలా ఉంటుంది అంటారు ఎలక్షన్?